ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండుగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. ఈ వృషభ రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. తృతీయంలో ఉన్నాడు రవి భగవానుడు. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. వార ప్రారంభంలో ఏదో స్వల్పమైన అనారోగ్య సమస్యలున్నా, వారం మధ్యలో ప్రయాణాదులున్నా, వారాంతం మీ గోల్ రీచ్ అయిపోతారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా వారాంతం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అయితే కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు, ఇది ఇలా చేయాలనే ప్లానింగ్. ఆ ప్లానింగ్ అయితే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. విద్యార్థుల విషయం వచ్చేప్పటికీ వీళ్ళకి ఇంకా మనం ఏ విధమైనటువంటి మనం చేయగలమని కొన్ని ఆలోచనలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. ఆ చికాకులు తప్పనిసరిగా విద్యార్థుల విషయంలో తగ్గుతాయి. ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ఎదరికి వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులు అంటారా, గౌరవ మర్యాదలు ఉంటాయి, విపరీతమైన వ్యయం ఖర్చు అయిపోతుంది. వృత్తుల వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారాంతం కనపడుతున్నాయి. వార ప్రారంభంలో కూడా మీకు పని అయిపోతున్నట్టుంటుంది, ఏం అవదు. మనం పెడతాం, మళ్ళీ వచ్చే వారం రండి అంటారు. ఏదో దానికి సంబంధం లేని విషయం చెప్తూ ఉంటారు.
అంచేత కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో యోగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంగా చూసినట్లయితే షేర్స్ వారికి, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, అదేవిధంగా లోహ, యంత్ర, వాహన వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఈ రాశివారు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. కొన్ని ప్లానింగ్ విధానం అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరు మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా గ్రహించాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. మంగళవారం కాస్త పాలు పోయండి. మంచి ఫలితాలు ఉంటాయి. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారనేమో శని భగవాను పూజించడం. ఓం శం శనై చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చీవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం. అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్ని కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం.